అటు యాదాద్రి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తోంది మూసి. భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు రుద్రవెల్లి దగ్గర ఉగ్రరూపం దాల్చింది. బ్రిడ్జిపై నుండి భారీగా ప్రవహిస్తోంది మూసి వరద. పోచంపల్లి బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వ దగ్గరలో లో లెవెల్ వంతెన నుంచి ప్రవహిస్తోంది మూది. చౌటుప్పల్ భువనగిరి మధ్యలో రాకపోకలు బంద్ అయ్యాయి. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. మూసి పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. రైట్, మా ప్రతినిధి రేవన్ ఫోన్ లైన్లో మరింత సమాచారం అందిస్తారు. రేవన్, ఏంటి యాదాద్రి జిల్లాలో మూసి పరిస్థితి ఏంటి? రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షాలకైతే మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి మూసి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ముఖ్యంగా పోచంపల్లి మండలంలో జూలూరు రుద్రవెల్లి గ్రామాల మధ్య మూసి ఉధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జిపై నుంచి కూడా వరద నీరు వెళ్తోంది. దీంతో అక్కడ ఏదైతే పోచంపల్లి బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయి మరో ప్రాంతమైనటువంటి వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వ వద్ద కూడా లో లెవెల్ బ్రిడ్జిపై ఉధృతంగా మూసి ప్రవహిస్తోంది. దీంతో చౌటుప్పల్ వలిగొండ మధ్య కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రెండు ప్రాంతాల్లో పోలీసులు ఇటు అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరికి కూడా రాకుండా వాహనదారులు అటువైపు వెళ్లకుండా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మూసి ఉధృతంగా ప్రవహించడంతో పలుసార్లు ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతోంది. దీంతో ఈసారి వర్షాలు ఎక్కువగా ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతోటి జిల్లా అధికార అప్రమత్తమైంది. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఎవరికి కూడా బయటికి రావద్దని చెప్పి అధికార యంత్రాంగం హెచ్చరించిన నేపథ్యంలో ఇటు రాకపోకలకు ఇబ్బంది అయితే కలుగుతోంది. ఎవరిని కూడా మూసిని దాటే ప్రయత్నం అయితే చేయకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు నకరికల్లో ఉన్నటువంటి మూసి ఫ్యాక్టరీ కూడా భారీగా వరద నీరు వచ్చేస్తుంది. దీంట్లో అధికారులు కూడా క్రాస్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రేవన్.